సో, చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా చదువుతా ఉన్నారో, ముఖ్యంగా ఫైనల్ ఇయర్‌లో, ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నవాళ్ళు బీటెక్‌లో జాయిన్ అవ్వడానికి ఈసెట్ రాస్తా ఉంటారు. అది ఏపీ అయినా గావచ్చు, తెలంగాణ అయినా గావచ్చు. సో, అందరూ అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే, సార్ నా దగ్గర కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లెవ్వు. సో, కోచింగ్ తీసుకోకుండా ఈసెట్ రాస్తే రాదా? కోచింగ్ తీసుకోకుండా సొంతగా ప్రిపేర్ అవ్వొచ్చా? సొంతగా ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి? అది ఎంతవరకు మనకు న్యాయం జరుగుతది? క్వాలిఫై కాకపోతే పరిస్థితి ఏంటి? సో, వీటి గురించి అడుగుతా ఉన్నారండి. సో, దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక ఏపీటీజీ డిప్లొమా అప్డేట్స్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ కూడా. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ముఖ్యంగా చాలామంది డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉంటారు. అయితే కోచింగ్ తీసుకోకుండా మనం ఈ ర్యాంక్ తెచ్చుకోలేదు అంటే తెచ్చుకోవచ్చు. ప్రిపేర్ అవ్వకుండా కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే క్వాలిఫై అవ్వాలి దాంట్లో. అయితే ఏకధాటి పెట్టుకున్నారనుకోండి దాంట్లో క్వాలిఫై అయిపోతారు. సింపుల్. కాకపోతే ఈ సీట్ ఎక్కడొస్తదని చెప్పలేం. ఎందుకంటే డిప్లొమా ద్వారా వచ్చే ఇంజినీరింగ్ సీట్ ఏదైతే ఉంటదో చాలా లిమిటెడ్‌గా ఉంటాయండి. 60 సీట్లకి 12 సీట్లు మాత్రమే ఈ లాటరల్ ఎంట్రీస్ కింద ఇస్తారు. లాటరల్ ఎంట్రీస్ అంటారు. డిప్లొమా ద్వారా గనక బీటెక్‌లో సెకండ్ ఇయర్‌లో డైరెక్ట్‌గా జాయిన్ అయితే. అది తెలంగాణ అయితే ఇంకా స్ట్రిక్టు. అంతకు మించి ఇవ్వరు. ఒకవేళ క్వాలిఫై కాకపోతే పరిస్థితి ఏంటి? క్వాలిఫై కాకపోతే మేనేజ్మెంట్ సీట్లుంటాయి కట్టుకోవడమే. ఎక్కడైనా తెలంగాణ అయినా, ఏపీ అయినా. అయితే మరి సొంత ప్రిపరేషన్ కుదురుతుందా అంటే ఖచ్చితంగా కుదురుతుంది 100కి 100%. మొదటిది వచ్చేసరికి మీరు యూట్యూబ్ వీడియోసు ఫాలో అవ్వచ్చు. ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు. ఓకేనా? ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఉంటారు కదా! సో, నేను అక్కడికెళ్ళి చదువుకోవద్దు అనట్లేదు. చదువుకోండి అని కూడా అనట్ల. డబ్బులున్నోళ్ళు ఎళ్లి కోచింగ్ తీసుకుంటారు. బెటర్ అడ్వాంటేజే. ర్యాంకులు కావాలనుకునేవాళ్ళు. డబ్బు పెట్టలేని వాడు ఏం చేస్తాడు? సొంత ప్రిపరేషన్ కోసం ఎవరినో ఒకళ్ళని ఆశ్రయిస్తారు. అలాంటి ఆశ్రయం ఇచ్చేది ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటాయి. అంటే ఏ ఇన్‌స్టిట్యూట్ ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి మెటీరియల్ అనేది ఇస్తారు కదా! ఆ మెటీరియల్ కొనుక్కొచ్చుకొని మీరు సొంతగా ప్రిపేర్ అవ్వచ్చు. కాదు దీనికి కూడా నా దగ్గర డబ్బులు లేవంటే ఇక మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీ దగ్గర టెక్స్ట్ బుక్‌లు గనక కొనుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వచ్చు. ఆ సబ్జెక్ట్ తెలుసుకుంటే అక్కడ మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ అంటే వితిన్ షార్ట్ సెకండ్స్‌లో చేయాలి గానీ, థియరీ అయితే టప్పని చూడటంతోని పెట్టేయొచ్చు కదా! థియరీ ఉంటది కదా! నాకు తెలిసి ఈసెట్ అంత పెద్ద కష్టంగా ఏమి ఉండదు. లేదు ఇవేమీ నా వల్ల కావట్లేదు అనుకుంటే, మీకు సీట్ మాత్రమే కావాలి అనుకుంటే, ఏకధాటిగా మీకు ఇచ్చిన ఈసెట్ సిలబసు అది ఏపీదైనా, తెలంగాణదైనా ఒక 15, 20 సార్లు చూసుకోండి. యూ విల్ బి గెట్ క్వాలిఫైడ్. ఓకేనా? అయితే ఈ సిలబస్‌లో మీకు ఈజీగా అనిపించే సబ్జెక్ట్‌లు మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అది గూగుల్ చేసుకుంటారా? లేకపోతే యూట్యూబ్‌లో చూసుకుంటారా? ఇయన్నీ పక్కన పెడితే మెటీరియల్ అన్నీ కూడా గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. మీకు తెలుసో తెలీదో. అయితే మరి అవి మీకు ఈజీగా ఉండే గనక నేర్చుకున్నట్టయితే అక్కడ రాయటానికి ఈజీగా ఉంటది. కష్టమైన వాటికి జోలికైతే వెళ్ళొద్దు. తక్కువ టైంలో ఉన్నోళ్ళు. లాంగ్ టర్మ్‌లో ఒకడు చేసే పనది. ఓకేనా? సో, అసలు ఏమీ చేయకుండా నేను క్వాలిఫై కావాలంటే మాత్రం అన్నీ ఒకటే ఆప్షన్‌లు పెట్టుకుంటే గానీ ఇదివరకు అయ్యేది కాదు. అది మీ లక్కు. 190% పనిచేస్తాయి. ఆ 10% వచ్చేసరికి ఎట్టబడితే అట్ట ఇచ్చారనుకోండి దెబ్బైపోతారు. కొంతమంది ట్రై చేశారు. అలాగే ఏకధాటిగా 100 పెట్టి క్వాలిఫై కాకుండా మేనేజ్మెంట్ సీట్లు కట్టుకున్నోళ్ళున్నారు. సో, ఇదండి ఓవరాల్‌గా. ఓకేనా? ఇంకేమైనా కావాలంటే వీడియోస్ పెట్టండి. థాంక్ యూ సో మచ్.